గారు చివరిగా మీన రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మీనరాశి వారిని చూసుకున్నట్లయితే ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. మౌనంగా ఉండటం అంత ఉత్తమమైనది రెండవది లేదు. కోపం తగ్గించుకోవాలి. అవసరమైన వాటికి అనవసరమైన వాటికి తేడా లేకుండా కోపపడటం జరుగుతుంటుంది. మంచి చెప్పడానికి వచ్చిన వారి మీద కూడా కోపడటం, తనకి కనిపించిందే నిజం అనేటువంటి భావనలే భ్రాంతిలో తేలియాడుతూ ఉంటారు. భ్రాంతిలో నుంచి బయటికి రావాలి. కాబట్టి ఎదుటివారు చెప్పేటటువంటిది సావధానంగా ముందు ఓపికగా సహనం వహించి వినటం ఉత్తమం. అలా చేసుకున్నట్లయితే వీరికి విరోధాలు లేకుండా లేనిడల బంధువుల్లో కానివ్వండి, మిత్రుల విషయంలో కానివ్వండి, బయట వారిలో వల్ల కానీ సమాజంలో కానీ వీరు శత్రుత్వాన్ని పెంచుకుంటారు. చవి చూసేటటువంటి పరిస్థితులు ఈ వారం నెలకొనే సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ఉత్తమం. పరిహారాలు అంటూ ఏమైనా ఉన్నాయి? పరిహారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం మంచిది. అలానే ఆంజనేయ స్వామి వారి దేవాలయాన్ని కూడా నిత్యము దైవ దర్శనం చేయటం కానీ, హనుమాన్ చాలీసా రోజుకు 11 సార్లు పారాయణం చేయటం మంచిది. దాంతోపాటుగా విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం పారాయణం గావించినట్లయితే సత్ఫలితాలను పొందవచ్చు.